అందరికీ నమస్కారం అండి. ఇవాళ డయాబెటీస్ పర్ చర్చలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ శివశంకర్ గారు. సో డాక్టర్ శివశంకర్ గారు ఒక రెనౌడ్ ఎండోక్రైనాలజిస్ట్. సో థ్యాంక్ యూ డాక్టర్ ఫర్ కమింగ్ టు దిస్ షో. సో డాక్టర్, నేను మీకు ప్రశ్నలు అడిగే ముందు మీ గురించి మా ప్రేక్షకులకి ఒక చిన్న ఇంట్రొడక్షన్ చెప్పగలుగుతారా? నేను 20 years నుంచి హైదరాబాద్లోనే డయాబెటీస్ ప్రాక్టీస్ చేస్తున్నాను. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్గా విజిట్ చేస్తుంటాను. డయాబెటీస్, థైరాయిడ్, షుగర్, బీపీ అని చూస్తుంటాను. 15-20 years నుంచి ప్రాక్టీస్, హైదరాబాద్ నుంచి ప్రాక్టీస్. సో డాక్టర్, ఇన్సులిన్ చాలా మంది డయాబెటీస్ పేషెంట్స్ వాడతారు. సో ఈ ఇన్సులిన్ ప్రతి డయాబెటీస్ పేషెంట్స్ వాడాలా, అవసరం ఉందా? అందరికీ అవసరం లేదు ఇన్సులిన్. అది చాలా కొందరు డిపెండ్. జనరల్గా అందరూ ఇన్సులిన్ వాడితే మంచిది, ఇన్సులినే వాడాలంటారు, అట్లేమీ లేదు. చాలామందికి ట్యాబ్లెట్స్తోనూ తగ్గుతుంది. జనరల్గా టైప్ 1 అంటే చిన్నపిల్లలు టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ అవసరం పడుతుంది. టైప్ 2 వాళ్ళకి అవసరం పడుతుంది. బట్ ఒక టైప్ 2 వాళ్ళకు, పెద్దవాళ్ళకి ఒకసారి ట్యాబ్లెట్ కంట్రోల్ కానప్పుడు ఇన్సులిన్ స్టార్ట్ చేస్తాం. కానీ అందరికీ డయాబెటీస్ వాళ్ళందరికీ ఇన్సులిన్ అవసరం లేదు. సో డాక్టర్, మనము ఇప్పుడు చూస్తూనే ఉన్నాము, చాలా మందికి డయాబెటీస్ వస్తుంది. సో ఈ డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడానికి మన ప్రేక్షకుల కోసం ఏమైనా మెసేజ్ ఇవ్వగలుగుతారా? కంట్రోల్ చేసుకోవడానికి రెగ్యులర్ మెడికేషన్, డైట్, వాకింగ్, ఎక్సర్సైజ్, డైట్, వాకింగ్, ట్యాబ్లెట్స్, మెడికేషన్, ట్యాబ్లెట్, ఇన్సులిన్ వాటర్ రెగ్యులర్గా వాడటం అండ్ రెగ్యులర్ ఫాలోఅప్ చెక్ చేసుకోవడం. చాలామంది ఫాలోఅప్ రెగ్యులర్గా చెక్ చేసుకోరు, అది చాలాసార్లు పెరుగుతుంటుంది జనరల్గా. సో రెగ్యులర్ చెకప్ కూడా అవసరం డయాబెటీస్ కంట్రోల్. తప్పకుండా డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ సలహా ఇచ్చినందుకు. సో ప్రేక్షకులు చూస్తున్నారు కదా, సో డయాబెటీస్ కోసం ఇంకా మీరు తెలుసుకోవాలి అంటే మా ఫేస్బుక్ పేజ్ ఉంది, డయాబెటీస్ పర్ చర్చ, ఫాలో అయిపోండి. అండ్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్లో కూడా మేము అవైలబుల్ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్.